ఆయన ఉండేది చూస్తే రుద్రభూమిలో, వేసుకునేది చూస్తే బ్రహ్మాండమైనటువంటి పుర్రెల మాల, కొని చేతిలో పట్టుకునేది చూస్తే బ్రహ్మకపాల, తాగేది చూస్తే హాలాహలం, ఒంటి మీద చూస్తే పావులు, కట్టుకునే చర్మం చూస్తే, వస్త్రం చూస్తే రక్తం ఓడుతున్నటువంటి ఏనుగు తోలు, పైన కప్పుకున్నది చూస్తే పులి తోలు. ఇన్ని అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ కొని ఇటువంటి మూర్తి ఏమిటో ఇంత మంగళకరంగా ఉంటాడండి స్వామి. శంకరుడి దగ్గరికి ఎవరిల్లైన పాదాలు పట్టుకోగలరు. బుస్సను పక్క పాములా, ఓ పక్క రక్తం ఓడుతున్న ఏనుగు చర్మమా, ఓ పక్కనేమో 3 కన్నులా, ఓ పక్క చంద్రవంక, పెద్ద జటాజూటమా. ఏమందం ఉందండి శంకరుడికి. అదే మా స్వామి శ్రీ మహావిష్ణువు అందగాడు కదా. ఏమిటండి శివుడు ఎందుకు ఇలా ఉంటాడు అనుకుందామంటే చిత్రం ఏమిటో తెలుసా అండి. ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసిన వాడు మొట్టమొదటి అసలు శ్రీ మహావిష్ణువు. ఎంత పూజ చేశాడంటే ఆయన సామాన్యమైన పూజ కాదు. కళహస్తీశ్వర శతకంలో దూర్చిటి దిప్పి పొడిచాడు. ఏమిటో స్వామి నువ్వు చూస్తే ఈ ఏనుగు తోలు కప్పుకుని బ్రహ్మకపాలం పట్టుకుని హలాహలం తాగుతూ ఇలా ఉన్నట్టుంటావు, అంత